నిజముగా మొరపెట్టేవారుగా, నిజంగా ఆరాధించేవారా, నిజంగా యేసుని పూర్ణ హృదయంతో ఆయనని కొనియాడాలని ఆశతో తపంతో వచ్చిన వారు ఉన్నారా? ఈరోజు యేసు నామంలో అధికారం ఉందని నమ్ముతున్న వారైతే హల్లెలూయా అని చెప్తారా? యేసు నామంలో నేను ఏదైతే ఆయన చిత్తానుసారంగా నేను అడుగుతానో అది నిశ్చయంగా నాకు జరుగుతుంది అని నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? ఎటువంటి సమస్యలైనా యేసు నామములో నేను ఎదిరిస్తే, నా జీవితంలో నేను మార్పులు అంటే దేవుడు నా జీవితాన్ని మారుస్తే, నేను పశ్చాత్తాపడితే నిశ్చయంగా నా స్థితిగతుల్ని కూడా దేవుడు మారుస్తాడని నమ్మిక ఉందా? ఈరోజు దేవాది దేవుని సన్నిధిలో మనకున్న ధైర్యం ఏంటిదంటే, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని దురాత్మలు మనకి విరుద్ధంగా పనిచేస్తున్నా, మనకి మాత్రము ఒక గొప్ప నామం ఉంది. అది ఏ నామం ఒకసారి మీరు గట్టి చెప్తారా? చెప్పట్లేదండి, విశ్వాసంతో చెప్పట్లేదు, గట్టిగా యేసయ్యా అనండి. ఆ నామము మనము పలుకుతున్నప్పుడే మన హృదయంలో మంట కలగాలి. మంట కలుగుతుందా? మంట కలుగుతుందా? మంట కలిగేలాగా చెప్పండి, యేసయ్యా అని బిగ్గరగా చెప్పండి. ఆ నామములోని అధికారం మనకి తెలిసినట్లయితే మన జీవిత విధానమే మారుతుంది. ఈ పాట పాడేటప్పుడు మనమందరము యేసు నామములో ఉన్న శక్తిని, యేసు నామంలో ఉన్న అధికారాన్ని రీసెంట్ గా కనిపెట్టారంట. మొన్ననే తెలుసుకున్నారంట శాస్త్రవేత్తలు, సైంటిస్ట్. క్రైస్తవులు అంత సంతోషంగా ఉండేవారు ఎవరు ఉండరంట. ఎంతమంది జీవితంలో సంతోషం ఉందండి? ఇప్పుడు తెలుసుకుంటున్నారంట ఎందుకు క్రైస్తవులు అంత సంతోషంగా ఉన్నారు, ఈ లోకంలో ధనవంతులు అంత సంతోషంగా లేరు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు వీళ్ళందరూ సంతోషంగా లేరు. కానీ క్రైస్తవుల్లో ఏంటి ఆ స్పెషాలిటీ ఏంటి అని కనిపెట్టినప్పుడు 2 విషయాలు తెలుసుకున్నారు. ఏంటిదంట, మొదటిగా క్రైస్తవులకి కృతజ్ఞత ఎక్కువ ఉంటుందంట, రెండవది క్షమాపణ గుణం ఉంటుందంట. ఎంతమందికి 2 ఉన్నాయి? లేవా? ఎవరికైతే కృతజ్ఞత ఉంటుందో, ద స్పిరిట్, ద హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞత ఉన్న వారికి ఏ చిన్నది ఇచ్చినా అది అవే నాకు ఇది ఇస్తావా అని చెప్పరు. దేవా ఇది ఇచ్చావు, నీకు వందనాలు. అదే రీతిగా వారి సహోదరులతో, పొరుగు వారితోటి కూడా నాకు ఇది ఇచ్చావా, థ్యాంక్ యూ సో మచ్. ఆ కృతజ్ఞత భావం క్రైస్తవ కుటుంబాలు అంత ఈజీగా విడిపోవు. ఈరోజు ఎన్నో చోట్ల చూస్తున్నాం విడాకులు. ద న్యూ ట్రెండ్, ఎక్కడ చూస్తున్నా విడాకులే. 6 నెలలు అయిందంట. మొదట్లో ఏం జరిగేదంటే, కట్నం అనేసి భర్త భార్యని వేధించేవారు, లేకపోతే వారి అత్తమామలు వేధించేవారు. కానీ ఈ రోజుల్లో రివర్స్ అయిందండి. ఏమైంది తెలుసా? వివాహం చేసుకున్న భార్య 10 రోజులు చేస్తుందంట కాపురం, లేకపోతే 6 నెలలు ఉంటుందంట. దాని తర్వాత నీ ఆస్తిలో సగం భాగం ఇచ్చి నీకు విడాకులు ఇస్తున్నాను వెళ్ళిపోద్దంట. కానీ క్రైస్తవులు విడాకులు తక్కువ, కృతజ్ఞత ఎక్కువ, క్షమించే గుణం, ఇవన్నీ ఎవరు నేర్పించారు అని అంటే, ఎవరు నేర్పించారండి? ఏది బైబిల్ తెచ్చుకున్న వారు